ఫోర్త్ డే అసెంబ్లీ సెషన్స్ కాసేపట్లో ప్రారంభం కానున్నాయి. మొదట గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభ మండలిలో విడివిడిగా ప్రవేశపెట్టిన అనంతరం చర్చ జరగనుంది. చర్చ తర్వాత ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తీర్మానం ప్రతిపాదించనుండగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరచనున్నారు. అటు మండలిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదించనుండగా టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరచనున్నారు. కొత్త అసెంబ్లీ కొలువుదీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు గవర్నర్ తమిళిసై తన ప్రసంగంలో గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు. అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థల్ని దెబ్బతీశారని గవర్నర్ ఆరోపించారు. మరోవైపు గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ ఎట్లా స్పందిస్తుంది, సీఎం రేవంత్ ఆన్సర్ ఎట్లా ఉంటుందోనన్న ఆసక్తి నెలకొంది. అటు కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 6 గ్యారంటీలను అమలు చేయకుంటే అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. శాసనసభలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీ ఏ మేరకు పాలకపక్షాన్ని ప్రశ్నించనున్నాయి, అధికార పక్షం రియాక్షన్ ఎట్లుంటదన్న దానిపై అందరిలో ఆసక్తి కనిపిస్తోంది. అటు మండలిలో బీఆర్ఎస్ కి మెజారిటీ సభ్యులు ఉండటంతో చర్చ, ప్రభుత్వ సమాధానం ఎలా ఉంటాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. చర్చ, ప్రభుత్వ ఆన్సర్ తర్వాత షెడ్యూల్ మేరకు ఉభయ సభలు వాయిదా పడే ఛాన్స్ ఉంది. మరోవైపు ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ ఆఫీస్కు బీజేపీ, మజ్లిస్ పార్టీలు లేఖ ఇవ్వలేదు. ఇవాళ రేపు ఫ్లోర్ లీడర్లు ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు శ్రీనివాస్ అందిస్తారు, లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, గుడ్ మార్నింగ్. ఇవాల్టి 4th డే అసెంబ్లీ సెషన్స్ అప్డేట్స్ ఏంటి, ఎట్లా ఏం జరుగుతుంది? సౌజన్య 9వ తారీఖు అసెంబ్లీ స్టార్ట్ అయింది. ఇవాళ అసెంబ్లీ ముగుస్తుంది. 4 రోజులు అవుతుంది అసెంబ్లీ వర్కింగ్ అనమాట. సో మొత్తానికి 4 రోజుల పాటు అసెంబ్లీ కొనసాగిందని చెప్పి మనం చెప్పుకోవాలి. ఇక ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తెలుపుతారు. మిగతా ఆయా సభ్యులు, ఆయా పార్టీలు అంతా కూడా మాట్లాడతాయి. గవర్నర్ ప్రసంగం ఎట్లా ఉంది, తర్వాత ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఇట్లాంటి అంశాల మీద చర్చ ఉంటుంది అన్నట్టు ఈరోజు. సో ముందుగా ఎట్లయినా అధికార కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ మాట్లాడుతుంది, మరోవైపు బీజేపీ కూడా మాట్లాడుతుంది. అయితే గవర్నర్ ప్రసంగం మీద ఇప్పటికే టీఆర్ఎస్ కొంత సీరియస్గా ఉంది. ఎందుకంటే నియంతృత్వ పాలన నుంచి విముక్తి జరిగింది, కొత్త ప్రభుత్వం వచ్చే అన్నటువంటి విషయాన్ని గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొందుపరిచింది. దీంతోపాటు దీంతోపాటు కంచెలు తొలగాయన్నటువంటి ఒక కామెంట్స్ కూడా, వీటన్నిటిని కూడా టీఆర్ఎస్ కొంత సీరియస్గా తీసుకుంటుంది. ఈరోజు ఈ సభను ఉపయోగించుకొని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే విధంగా మాట్లాడనటువంటి ఆలోచన చేస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేటీఆర్ నిన్ననే ఈరోజు సభలో మాట్లాడబోతున్నారు. మరోవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈ ఇద్దరు కూడా బీఆర్ఎస్ నుంచి మాట్లాడబోతున్నారు. ఇక మరోవైపు బీజేపీ కూడా కొంత ఈ విషయంలో, గవర్నర్ ప్రసంగం విషయంలో సీరియస్గానే ఉంది. మరోవైపు 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేయాలి, ప్రజలకు అండగా ఉండి పోరాటం చేస్తామని చెప్పి ఇప్పటికే బీజేపీ కూడా ప్రకటించింది. కాబట్టి బీజేపీ నుంచి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, అట్లనే ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, తర్వాత మరొక సభ్యుడు మాట్లాడేటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అంటే 3 సభ్యులు భారతీయ జనతా పార్టీ నుంచి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. అట్లనే తర్వాత టీఆర్ఎస్ నుంచి కూడా 2 సభ్యులు మాట్లాడేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళిద్దరు కూడా గవర్నర్ ప్రసంగ తీర్మానానికి సంబంధించి 2 పార్టీలు కూడా అసెంబ్లీ వేదికగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు చేసేందుకు సిద్ధమయ్యాయి. నిన్న కూడా టీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడారు మీడియా పాయింట్లో. సో గవర్నర్ ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో లాగా ఉంది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏ అంశాలు అయితే పెట్టారో అవే మాట్లాడారు తప్ప కొత్తగా ప్రజలకు చేసేది, లేదంటే ప్రభుత్వము ఏమైనా ప్రజలకు చేయబోతుంది అన్నటువంటి విషయాలను కూడా ఎక్కడ పెద్దగా ప్రస్తావించలేదన్నటువంటి విషయాన్ని కూడా వాళ్ళు గుర్తు చేశారు. మరోవైపు విమర్శలు కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద చేస్తున్నారు కాబట్టి, గవర్నర్ ప్రసంగం మీద కూడా విమర్శలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఖచ్చితంగా సభను ఉపయోగించుకునే విధంగా ఒక ప్లాన్ అయితే జరుగుతుంది. ఇక మరోవైపు ముఖ్యంగా అధికార పార్టీకి సంబంధించి కొత్తగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి సభ్యులు ఏం మాట్లాడబోతున్నారు అనేది, మరోవైపు సభానాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లాంటి రిప్లైలు ఉండబోతున్నాయి, ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు, తర్వాత ప్రభుత్వ ప్రాధాన్యాలు ఏంటి, సంక్షేమ పథకాలను ఎట్లా అమలు చేయబోతున్నారు. ఎందుకంటే రాష్ట్రం 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ఎట్లాంటి యువరచన ఉంది, ఎట్లాంటి ప్లాన్ ఉంది అన్నటువంటి విషయాల మీద ఈరోజు సభానాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఇంకొక వైపు ప్రజలు కూడా కొంత ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడతారు అసెంబ్లీలో, అసెంబ్లీ వేదికగా ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఏమన్నా ఉపయోగపడేటువంటి అంశాలు అసెంబ్లీలో చర్చకు వస్తాయి అన్నటువంటి విషయాల మీద కూడా ప్రజల్లో ఆసక్తి ఉంది. సో కొత్తగా
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం 4 రోజుల నుంచి కూడా సభ చూస్తున్నాం. అంతా కూడా సభ్యులందరూ కూడా ఇప్పటికే ప్రమాణ స్వీకారం పూర్తయింది. సో ఈరోజు పూర్తి స్థాయిలో మాట్లాడడానికి సభానాయకుడిగా, అట్లనే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానంతో పాటు సో ప్రభుత్వం యొక్క నెక్స్ట్ ఎట్లా ఏ పథకాలు తీసుకురాబోతున్నారు, 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి వీటన్నిటి మీద ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ ధన్యవాద తీర్మానం తెలిపేటువంటి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెడతారు. దాన్ని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి బలపరుస్తారు. సో ఈ రోజు అయితే అసెంబ్లీకి చివరి రోజు అని చెప్పవచ్చు. వాస్తవానికి బీఎస్సీ సమావేశం కావాలి, కానీ బీజేపీ నుంచి ఇంతవరకు శాసనసభ పక్ష నేత ఎవరనేది చెప్పలేదు. మరోవైపు ఎంఎం పార్టీ నుంచి కూడా శాసనసభ పక్ష నేత ఎవరనేది ఇంతవరకు ఆ పార్టీలు క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో బీఎస్సీ ఒక అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీ అనేది ఏర్పాటు కాలేదు, కాన్స్టిట్యూషన్ కాలేదు. కాబట్టి సో బీఎస్సీ సమావేశం నిన్న జరగలేదు, ఈ రోజు కూడా ఉండదు. ఎందుకంటే ఈ రోజుగా అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు మండలి కూడా 10 గంటలకు సమావేశం అవుతుంది. మండలిలో కూడా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపేటువంటి తీర్మానాన్ని ప్రవేశపెడతారు. ఆయా సభ్యులు కూడా మండలిలో మాట్లాడతారు. మెయిన్గా అందరూ ఇంట్రెస్ట్ ఇప్పుడు ప్రజలంతా కూడా అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఏం మాట్లాడబోతున్నారు అనేదే కొంత ఆసక్తి ఉంటుంది. మరోవైపు చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఈ ప్రసంగాన్ని, తర్వాత అసెంబ్లీలో జరిగేటువంటి యాక్టివిటీస్ని వాళ్ళందరూ కూడా ఒక ఎక్స్పీరియన్స్గా చూసేటువంటి అవకాశం ఉంది. సో మొత్తానికి బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా కొంత సీరియస్గా వర్కౌట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. మాజీ మంత్రి కేటీఆర్, తర్వాత మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వీళ్ళిద్దరు కూడా ఈరోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపేటువంటి తీర్మానంలో భాగంగా మాట్లాడబోతున్నట్టుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. కాబట్టి వీళ్ళిద్దరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేటువంటి మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సభానాయకుడిగా ఎట్లాంటి రిప్లై ఇవ్వబోతున్నారు? ఎందుకంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది, సభ్యులంతా కూడా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పక్కన ఆ ప్లేస్లో కూర్చొని ఉన్నారు. సో ఇప్పుడు అధికార పార్టీగా ఉన్నారు, అధికార పక్షంలో ఉన్నారు. సో ఇట్లాంటి సమయంలో కౌంటర్స్ ఎట్లా ఉంటాయనేది కూడా కొంత ఆసక్తిగా ఉంటుంది చూసే వాళ్లకు. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ సభలో మాట్లాడినప్పుడు గవర్నర్ ప్రసంగాన్ని ఖచ్చితంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మొత్తం ఒక నియంతృత్వ పాలన నుంచి బయటపడ్డాము, నియంతృత్వ పాలనకు విముక్తి కలిగింది అనేటువంటి గవర్నర్ ప్రసంగాన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ సీరియస్గా తీసుకొని కేటీఆర్ మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి రిప్లై సేమ్ టైంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఇచ్చేటువంటి అవకాశం, వీళ్ళిద్దరి మధ్య ఖచ్చితంగా ఒక మాటల యుద్ధం సభలో కొనసాగేటువంటి అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇది కొంత ఆసక్తిగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక దశలో అంటే అవసరమైతే కొంత సభలో గందరగోళం కూడా నెలకొనేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గవర్నర్ ప్రసంగం పట్ల బీఆర్ఎస్ కొంత సీరియస్గా రియాక్ట్ కావాలని చెప్పి ఆలోచన చేస్తుంది. సేమ్ టైంలో కాంగ్రెస్ సభ్యులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సభానాయకుడిగా ముఖ్యమంత్రి కూడా సేమ్ టైంలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇద్దరి ప్రసంగంలో అంటే కేటీఆర్ తర్వాత సభానాయకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి ప్రసంగాన్ని మనం చూడాల్సి ఉంది. వాళ్ళిద్దరు కౌంటర్స్, అటాకింగ్, తర్వాత మాటల యుద్ధం ఎట్లా ఉంటుంది అనేది కొంత ఆసక్తిగా ఉంది. మొత్తానికి ఈ రోజుతో సమావేశాలు అయితే ముగియబోతున్నాయి. 4 రోజుల పాటు 9వ తారీఖు సమావేశాలు ప్రారంభమైన మధ్యలో కొన్ని రోజులు సెలవు ఇచ్చారు. తర్వాత ఈ రోజుతోటి సమావేశాలు ముగుస్తాయి. సేమ్ టైంలో మన అసెంబ్లీ ఎమ్మెల్సీ కూడా ఈరోజు, శాసనమండలి కూడా ఈరోజు ముగుస్తుంది. సో మొత్తానికి 4 రోజుల పాటు ఇటు శాసనసభ అట్లనే కౌన్సిల్ ఈ 2 ఉభయ సభలు కూడా ఈరోజు ముగియబోతున్నాయి. సౌజన్య. రైట్ శ్రీనివాస్.